భగవంతుడు ముందు గంట కొట్టడం వల్ల ఆ శబ్దం ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తుల నెగటివ్ కిరణాలను దూరం చేస్తుందని అంటుంటారు. అంతేకాదు, దేవుడు ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అవి సాక్షాత్తు ఆ భగవంతుడికి చేరుతుందని భక్తుల నమ్మకం. అలాగే దేవాలయంలో గంట మోగిస్తే అన్ని శుభాలకు సంకేతమని కూడా అంటారు. ఇక ఆలయంలో కానీ ఇళ్లలో కానీ చేసుకునే ప్రత్యేక పూజల్లో కానీ గంటను మోగిస్తే మనసుకి ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. గంటలలో ఉండే ప్రతి భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గంట నాలుక భాగంలో సరస్వతీదేవి, గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి, పిడి భాగం గరుడ, చక్ర, హనుమ, నందిమూర్తులతో ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే గంటను సకల దేవతల